పరం మహాశాంతి. ఆత్మిక కలయిక ద్వారానే మన లోపల పవర్ వస్తూ ఉంటుంది. మహాకారణ శరీరం ఛార్జ్ అవుతుంది. ఫస్ట్ ఆత్మలో పవర్ వస్తుంది. మహాకారణ శరీరం, తర్వాత కారణ శరీరం, తర్వాత సూక్ష్మ శరీరం, తర్వాత స్థూల శరీరంలో పవర్ నిండుతుంది. అప్పుడు ఏదైతే ఆత్మ లోపల ఉన్న లోపాలు, బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెమ్మదిగా పోతాయి, చక్కగా అవుతాయి. ఆత్మిక కలయికతోటే పిల్లలు పవర్ని పొందుతారు. ఎక్కడైతే నిరాకారి స్థితి, పూర్తిగా నిరాకారి స్థితి ఉంటుందో ఆ స్టేజ్ని మీరు ధారణ చేయాలి. అప్పుడు అన్నిటినీ మర్చిపోతూ ఉంటారు. చుట్టుప్రక్కల ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవి మర్చిపోతారు. ఈ ప్రపంచం యొక్క దృష్టి ఏది మీకు ఉండదు. దేహం యొక్క దృష్టి పోతుంది, దేహదారుల యొక్క దృష్టి పోతుంది. కేవలం ఆత్మ పరం ప్రకాశము, పరం శక్తి మాత్రమే ఉంటుంది. దాదాజీ ఒక్కరే జ్ఞాపకం ఉంటారు. పరం మహా